వాట్ ఈజ్ బెస్ట్ అనేది నీకు వాక్యం ద్వారా తెలియజేయబడుతూనే ఉంది. ఏంటంటే దేవునితో కొంచెం ఉన్నా అది ఉత్తమం, దేవుడు లేకుండా ఎంత ఉన్నా అది వ్యర్థం. విరిగి నలిగిన హృదయంతో దేవునికి కొంచెం ఇచ్చినా అది ఆయన దృష్టిలో విలువైనది. గర్వ హృదయంతో లేకపోతే స్వార్థముతో దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా, కోట్ల రూపాయలు ఇచ్చినా అది ఆయనకి అసహ్యం. శుద్ధ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. ఉత్తమమైనది ఏంటి? బైబిల్ అంతా చదివేవాడికి తెలిసేది పౌలు చెప్పాడు 3 ముక్కల్లో. ఉపదేశానుసారమేమనగా అంటే ప్రసంగాల సారమేమనగా, ఏ పాస్టర్ గారు చేసినా, బైబిల్లోని ఏ భాగంలో నుంచి ప్రసంగం చేసినా దానికి చివరిలో దాని సారం ఏంటంటే పవిత్రమైన హృదయము. బైబిల్ ఘోషిస్తుంది, హృదయాన్ని శుద్ధి చేసుకో, శుద్ధ హృదయం కలిగి జీవించు, హృదయంలో దేవునికి స్థానమే, హృదయంలో ఉన్న దోషాలు ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు హృదయాన్ని కోరుతున్నాడు. దేవుడు కోరిన దాన్ని మనం నా హృదయం ఇస్తానని అంటే నువ్వు దాన్ని నిండా గబ్బు చేసి పాడు చేసి అది దేవునికి ఇస్తాను నేను కానుగ్గా అంటే అది అంగీకరిస్తాడా? ఏంటండి, నీ హృదయంలో సాతాను పెట్టుకొని పాపాలు పెట్టుకొని దేవా నీకు నా హృదయం ఇచ్చేశానంటే సరిపోయిందా? హృదయం పరిశుద్ధపరచబడాలి. హృదయంలో నుండి మార్కు 7:21 మొన్న మధ్య ఏదో ఒక్కలు చెప్పాను, దురాలోచనలు, జారత్వము, అన్ని రకాల అపవిత్రమైన కార్యాలు హృదయం నుంచే వస్తున్నాయి. క్రీస్తు రక్తంలో మన హృదయాన్ని కడుక్కోవాలి. హృదయము పవిత్రమైన హృదయం. రెండోది మంచి మనస్సాక్షి. మనకి ఎవరో వచ్చి చెప్పక్కర్లా, మనకి పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోకర్లా, ఇంకొకళ్ళు వచ్చి మనల్ని అరెస్ట్ చేయక్కర్లా, ఇంకొకళ్ళు వచ్చి మన పాపాన్ని ఎత్తి చూపించక్కర్లా. దేవుడిచ్చాడు మనకి మనస్సాక్షి. మన మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా కాపాడుకోవాలి. నీ మనస్సాక్షి చురుగ్గా ఉండాలి. నువ్వు తప్పు చేసినప్పుడు అలారం టైం పీస్ అలారం కొట్టినట్టుగా నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు అని హృదయంలో ఘోష పెట్టుంది. అలా పెడుతుందంటే మీ హృదయంలో దేవునికి శుద్ధిగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి ఉంది. మీ మనస్సాక్షి పనిచేయటం లేదంటే మీరు ఏం చేసినా ఏం ఉండదు. ఎంత బాధ పెట్టినా, ఎవరిని ఎన్ని దూషించినా, ఎంత ఘోరాతి పాపాలు చేసినా, నేనేం తప్పు చేశాను అంటారు చూడండి కొందరు. వాళ్ళకి మనస్సాక్షి చచ్చిపోయింది. సువార్త వింటున్నప్పుడు మన మనస్సాక్షి సరవుతుంది. మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం. క్రీస్తు దగ్గరకు వచ్చేవారు విశ్వాసంతో రావాలి. దేవుణ్ణి చూపించు నమ్ముతారంటారు కొంతమంది. చూపించాక నువ్వు నమ్మేదేముంది? ఆల్రెడీ నిజం తేలిపోయింది కదా, ఇక నమ్మటం ఏముంది? చూడక నమ్మిన వారు ధన్యులు. విశ్వసించిన దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసం. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా పెరుగుతున్నప్పుడు ప్రతిదానికి రుజువులు కోరం. ప్రభు మాట వింటాం. పొమ్మంటే పోతాం, రమ్మంటే వస్తాం, ఉండమంటే ఉంటాం. ఏది చేయమన్నా ఆయన మాటకు ఎదురు చెప్పకుండా ఆయన వాక్యానుసారంగా జీవించేవారిగా ఉంటాము. ప్రభు దాసురాలను నీ చిత్తము చెప్పున నాకు జరుగును గాక అని మరియ వలె అనగలుగుతాం. ప్రభా నీ చిత్తము నా జీవితంలో తెలియజేయి, నన్నేం చేయమంటావని సౌలు వలె దేవునికి మొరపెట్టుకోగలుగుతాం. ఈరోజున మనుషులకి భక్తి అంటున్నారు, హృదయశుద్ధి కనపడటం లేదు, విశ్వాసం కనపడటం లేదు, మనస్సాక్షి పనిచేయటం లేదు. పరీక్షించుకోండి. మీరు బాప్తిసం పొందిన విశ్వాసులు అయితే మీ హృదయం శుద్ధిగా ఉందా? ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటున్నారా? మీ హృదయంలో ఒక పాపం వచ్చినప్పుడు, ఒక పొరపాటున, ఒక తొందరపాటున, ఒక చెడ్డ మాట వచ్చినప్పుడు, ఒక కఠినమైన హృదయం వచ్చిన మాట వచ్చినప్పుడు, ఒక అబద్ధం వచ్చినప్పుడు మీ మనస్సాక్షి రోధిస్తుందా? మీది కాని దాన్ని మీరు తీసుకున్నప్పుడు మీ మనస్సాక్షి గద్దిస్తుందా? ఏంటండి, ఎంతమంది చురుకైన మనస్సాక్షి కలిగి ఉన్నారు? వాక్యం చదివేవాడు ఆ పరిశుద్ధాత్మని యొక్క ఒప్పుదలను కలిగిన వాడు ఉంటాడు. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది.
3 ముక్కల్లో ఇక్కడ కూడా చెప్పబడింది. మీకా ప్రవక్త చెప్పాడు, దేవుడు చెప్పాడు. 1 న్యాయముగా నడుచుకుంటాయు, 2 కనికరమును ప్రేమించుటయు, 3 దీన మనస్సు కలిగిన ఈ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఏంటంట? న్యాయముగా నడుచుకుంటాయు. ఏది న్యాయం ఏది అన్యాయం అని తెలియట్లేదు మనుషులకి. ఎలా తెలుస్తుంది న్యాయమేదో? దేవుని వాక్యం అనే వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుంటే ఏది న్యాయం ఏది అన్యాయం అనేది తెలుస్తుంది. ఎక్కడున్నాం మనం అనేది తెలుస్తుంది. యవన కాలంలో నీ వివాహం ఆడిన నీ భార్యను పరిత్యజించొద్దు, అన్యాయముగా పరిత్యజించొద్దు. ప్రభు ఆమె పక్షంలో ఉంటాడు. కట్టుకున్న భార్యను వేధించటం, ఏడ్పించటం, తాగొచ్చి హింసించటం న్యాయమా? న్యాయమా అండి? భార్యతో సరిలేకుండా భక్తిపరుడు అంటే ఎవరు నమ్ముతాండి భక్తి? భర్తకి లోబడకుండా సంఘానికి శిరస్సు క్రీస్తు, పురుషుడికి శిరస్సు, స్త్రీకి శిరస్సు స్త్రీ అని బైబిల్లో చెప్పబడింది. స్త్రీ పురుషుడికి లోబడాలని చెప్పబడుతుంది. అదేదో బానిసత్వంలో లోబడమని కాదు, అక్కడ ఒక గౌరవంతో కూడిన ఏంటంటే శిరస్సు. కర్తది ఆదాము అవ్వలను చేసినప్పుడు ముందు ఆదాము చేశాడా అవ్వం చేశారా అండి? మా తెలీదా? ముందు ఆదాము చేశారా అవ్వం చేశారా? చెప్పేయండి, మీకు అడ్మిట్ చేయ మళ్ళీ టైం అవుతుందా? ఎవరు చేశారు? ఆదాము చేశాక అవ్వం చేశాడు. అవ్వ బాగుందా ఆదాము బాగున్నాడా? స్త్రీలు బాగుంటారా పురుషులు బాగుంటారా? ఏంటండి ఇద్దరు బాగుంటారంట. అక్కడ రాజేశ్వరరాజు కొడుకు చెప్తున్నాడు. అబ్బా, ఆదాముకి అవ్వం చూడగానే కొంచెం అసూయ పెట్టిందంట. నాజుగ్గా ఉంది, నా నరముల్లో నరమ, నా మాంసంలో మాంసమా అన్నాడే కానీ అబ్బో ఇది నాకంటే అందంగా ఉంది అని చెప్పి దేవుడి చెవిలోకి వెళ్ళి ఒక మాట చెప్పాడంట. ప్రభా, నన్ను సృష్టికి శిరస్సుగా చేశావు, నన్నే అధికారిగా చేశావు, గుర్తుపెట్టుకో అన్నాడంట. ఒకవేళ ప్రభు అవ్వను ఎలక్ట్ చేసుకుంటాడేమో, ఎన్నుకుంటాడేమోననేమో. అవ్వ వచ్చి వెంటనే పక్క నుంచి అందంట, అవును ప్రభువా, ఆయన్ని శిరస్సుగానే ఉండని అయ్యా, ఆయన్ని శిరస్సుగానే ఉండని అయ్యా, నన్ను మాత్రం మెడగానే ఉంచయ్యా అందంట. నన్ను మెడగా ఉంచు అందంటండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? శిరస్సు గొప్ప, మెడ గొప్ప? ఎవరు గొప్ప అండి? మెడ నరం పట్టిన వాళ్ళు చూడండి, తలకాయ ఎట పెడతారో. మెడ నరం పెడితే గిట్టగా కూర్చుంటారు అంతే. ఈ పక్క తిప్పలేరు, ఆ పక్క తిప్పలేరు. మెడ సహకరించకుండా శిరస్సు పనిచేయలేదు. ఏంటంటే కిందకు దొంగ చూడలేరు, పుస్తకం చదువుకోలేరు. అంత గొప్ప అనుబంధాన్ని పెట్టాడు దేవుడు. మెడ సహకారంతో శిరస్సు పనిచేస్తుంది. దేని గొప్ప దానికి ఉంది. చూడండి, దేవుడు మన దగ్గర కోరుకుంటుంది, భార్యాభర్తలు ఒకరికొకరు అన్యాయం చేసుకోకండి, ఒకరికంటే ఒకరిని గొప్ప అని చెప్పి గొడవ పెట్టుకోకండి.